అధ్యక్ష ధన్యవాదాలు. శ్రీ గణేష్. అధ్యక్ష, తెలంగాణ ఎయిడ్ స్పీచ్ అండ్ ఎయిడ్ క్రైమ్స్ బిల్ 2026 మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు తమకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క బిల్ చాలా చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ప్రతిదానికి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. అదే మాదిరిగా మనకు రాజ్యాంగం ఫండమెంటల్ రైట్స్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చిందని ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఎంతవరకు పరిమితం అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఈరోజు ఈ బిల్లు ఒక ఇంపార్టెన్స్ ఎంత ఉందంటే అధ్యక్ష, ఇప్పుడు ఒకవేళ దీన్ని నియంత్రించకుంటే భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైన పరిస్థితిగా పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత దాని ద్వారా ఎవ్వరు ఏదైనా తయారు చేయగలుగుతారు. అది నిజమా కాదా అని తెలుసుకున్న లోపట అనేక మంది జీవితాలలో ఎంతో నష్టం జరిగిపోతుంది. కొంతమందిది క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుంది. కొంతమంది మహిళలు అది బాధ బయట చెప్పుకోకుండా వాళ్ళ మీద జరిగిన ఈ అసాసినేషన్ని వాళ్ళు సూసైడ్ దాకా కూడా వెళ్ళినారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది ఇలాంటిది పని పెట్టుకొని జూలైలు చాలామంది ఉన్నారు. ఇందాక బీజేపీ సభ్యులు కూడా చెప్పారు, ఇది అందరూ చేస్తారని కాదు, అందరికీ మంచిదవుతుంది నష్టమవుతుంది అని కాకుండా కొంతమంది పనిపాట లేని వాళ్ళు ఇదే పని పెట్టుకొని రెగ్యులర్గా సోషల్ మీడియాలో యాక్టివిటీ ఉండాలి, ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలనే ఆలోచనతో ఏదో ఒకటి క్రియేట్ చేసి జనంలో కన్ఫ్యూషన్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. దాని ద్వారా వేరే వాళ్ళకి నష్టం. కొంతమంది మతాల మీద, కొంతమంది కులాల మీద చేసి ఒకరికొకరు చిచ్చు పెడితే వాళ్ళ గొడవలు అయితే లా అండ్ ఆర్డర్కి ప్రమాదం కూడా. ఇలాంటి పరిస్థితి కూడా మనం చూసాం. ముఖ్యంగా మన అందరికీ తెలుసు ఈ యొక్క సోషల్ మీడియా ఇంపార్టెన్స్, సోషల్ మీడియా నష్టం అనేది మణిపూర్లో జరిగిన సంఘటనల గురించి కూడా మనం ఒకసారి మనం రివైండ్ చూసుకుంటే అక్కడ గవర్నమెంట్ ఇంటర్నెట్ కూడా బంద్ చేసింది. వేరే దేశాలలో కూడా ఇలాంటి టైంలో కూడా వాళ్ళు ఇంటర్నెట్ ఎందుకు బంద్ చేస్తున్నారంటే ఈ వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ట్విట్టర్ ద్వారా వేరే ఏ మాధ్యమం ఉన్నా కూడా ఈ డిజిటల్లో సోషల్ మీడియాలో ఆ మాధ్యమం వాడి జనాలు కన్ఫ్యూషన్ చేసి లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి దీని ద్వారా అనేక మంది నష్టంతో పాటు గొడవలే ఛాన్సెస్ ఎక్కువ పెరిగిపోయి ల్యాండ్ ఆర్డర్ కూడా ఇబ్బంది అవుతుంది. ఇది ఏమైపోయిందంటే కొంతమందికి ఫ్యాషన్గా అయిపోయింది అధ్యక్ష. దీని ఏంటంటే ఇదేమి 7 సంవత్సరం లోపల ఏదైతే క్రైమ్ ఉంటుందో దాన్ని స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు. దీంతో ఏమవుతుందని చాలామంది ఆ విధంగా ఆలోచించుకొని ఇష్టానుసారం చేస్తారు అధ్యక్ష. కొన్ని మేజర్ ఫ్యాక్ట్స్ చెప్తున్నా అధ్యక్ష. గవర్నమెంట్లో కూడా శ్రీధర్ బాబు సార్ కూడా అక్కడ పొన్నం సార్ కూడా ఉన్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అధ్యక్ష, కొంతమంది చాలా డబ్బులు స్పెండ్ చేస్తారు అధ్యక్ష. కొంతమందిని డ్రామా ఆర్టిస్టులను పెట్టుకొని స్కిట్స్ చేపించి ఒక దగ్గర ఈ మతపరమైన ఇబ్బంది, ఈ మతపరంగా జరుగుతుందని కూడా క్రియేట్ చేస్తున్నారు. ఆ టైంలో ఆ వేషాలు ధరించి ఆ స్కిట్స్ ద్వారా ఏమైపోతుందంటే కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ జరిగినట్టు నిజమే అనిపించే విధంగా, జనాలు ఆలోచించే విధంగా, విద్వేషం అనేది పెరిగిపోయే విధంగా వాతావరణం కొంతమంది క్రియేట్ చేస్తున్నారు అధ్యక్ష. కొంతమంది ఏమో పాపులారిటీ గురించి, పబ్లిసిటీ గురించి ఎయిడ్ స్పీచ్లు మాట్లాడి హీరోయిజం చూపించుకుంటారు. దాని ద్వారా తెలియని అమాయకులు అది నిజమని భావించి ఆ దారిలో వెళ్ళి చాలామందికి గందరగోళం సృష్టించే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సొసైటీకి చాలా చాలా డేంజర్ అధ్యక్ష. దీన్ని మంచిగా వాడుకుంటే ఉన్నట్టు చూపించడం, సోషల్ మీడియా రైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లేనిది చూపించి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం అనేది చాలా చాలా డేంజర్గా సిచ్యువేషన్ అవుతుంది. కాబట్టి దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కొంతమంది మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాదు, బయటి దేశంలో కూడా కొంతమందిని కంపెనీలతోటి పైసలు ఇచ్చి కంపెనీలను హైర్ చేసుకొని చాలా విధంగా యాంటీ వీడియోస్ తయారు చేయడం, మీమ్స్ తయారు చేయడం, కంటెంట్లు తయారు చేసి దాని గురించి చేసిన దాన్ని పబ్లిసిటీ చేసుకోవడానికి వాట్సాప్ గ్రూపులు కావచ్చు, ఫేస్బుక్లు కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఎక్కడెక్కడ పైసలు ఇచ్చి బూస్టింగ్ చేయించుకుంటారో అవన్నీ బూస్టింగ్ చేయించి ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చూసి
ఎక్కువ మందిలో అసత్యాలు ప్రచారం చేస్తూ చాలా మందికి మంచి వాళ్ళకు నష్టం చేసే పని చేస్తున్నారు కాబట్టి ఈ బిల్లు అనేది చాలా చాలా అవసరమని చెప్తూ అధ్యక్ష ఫైనల్గా ఒక రిక్వెస్ట్, ఈ సభ నాకు ఇచ్చిన అవకాశంతో చాలా చాలా ఇంపార్టెంట్. నేను చాలా చోట్ల కూడా వేరే దగ్గర వెళ్ళినప్పుడు నేను కమిషనర్ గారిని అడిగినప్పుడు కూడా, పోలీస్ కమిషనర్ గారిని అడిగినప్పుడు కూడా వారు కూడా నాకు ఒక సలహా ఇచ్చారు, మీకు సభలో ఇది మాట్లాడాలని. నేను మీ ద్వారా ల్యాండ్ ఆర్డర్ వారికి, హోం శాఖ వారికి ఏం చెప్తున్నా అంటే అధ్యక్ష, చాలా మంది ఫ్రీక్వెంట్ అఫెండర్స్ అయిపోతున్నారు, హ్యాబిచువల్ అఫెండర్స్ అయిపోతున్నారు. ఏమైతుంది, హీరోయిజంగా నా మీద ఇన్ని కేసులు నేను చెప్పుకుంటారు, చేసే తప్పులన్నీ చేసి నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి అన్ని కేసులు ఉన్నాయని. ఈ స్టేషన్ బెయిల్ అయితే సిస్టమ్ ఉందో మంచి వాళ్ళకు తీసుకొస్తే ఇది చాలా మంది చెడ్డ వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారు కాబట్టి ఫ్రీక్వెంట్ అఫెండర్స్కి స్టేషన్ బెయిల్ ఇవ్వద్దు అధ్యక్ష. చాలా కేసెస్ ఇదే మాదిరిగా చేస్తే దయచేసి అధ్యక్ష 2 విషయాలు అధ్యక్ష. ఇక్కడ ఏంటంటే రెండు విధంగా ఉంటుంది. ఒకటేమో విద్వేషాలు సృష్టించే విధంగా ఉంటుంది, కొన్నిసార్లు ఏమో క్యారెక్టర్ మీద ఉంటుంది. క్యారెక్టర్ మీద అంటే ఒక పర్సనల్ విద్వేషం అంటే సమాజంలో 2 వర్గాలుగా చీరిపోయి గొడవలయ్యే ప్రమాదం ఉంది. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు రెగ్యులర్గా ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవడానికి చాలా మంది ఆఫీసులు పెట్టుకొని ఆ గ్రూపులు చేసుకొని ఆ గ్రూపుల ద్వారా ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతాడు చూస్తున్నారు. ఇదే పని మీద కొన్ని పార్టీలు కూడా పెట్టుకుంది కాబట్టి అధ్యక్ష వాళ్ళ మీద ఎక్కువ కేసులు వాళ్ళు ఉన్న మీద పీడీ యాక్ట్లో దానికన్నా మీద ఏమైనా యాక్ట్లు తీసుకురావాలని కూడా కోరుతూ, ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడే అధ్యక్ష ఇక్కడికి అవుతుంది. లేకుంటే కేసులు ఎన్నైతే ఏముంది అన్ని కేసులు కలుపుకొని ఒకటే కేసు చేసుకుంటా ఒకటేసారి కోర్టుకు పోయి వస్తా అంటే ఇక్కడికి ఆగదు అధ్యక్ష. ఈ రోజు ఆగకుంటే రానున్న రోజుల్లో ఈ సోషల్ మీడియాలో ఎవరైతే అఘాతాలకు పాల్పడుతారో చాలా నష్టమైన పరిస్థితి మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి సభలో ఉన్న అందరికీ అన్ని విషయాలు చెప్పారు కాబట్టి దీని మీద కూడా అన్ని పార్టీలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని కూడా ఆలోచించి తీసుకుంటారు నిర్ణయం. ఫ్రీక్వెంట్ అఫెండర్స్ని మాత్రం సోషల్ మీడియాలో తప్పు చేసే వాళ్ళ నుంచి ఈ రోజు నుంచే అమలు కావాలి. వాళ్ళ మీద కఠినమైన శిక్షలు పీడీ యాక్ట్లు వేస్తేనే ఇంకొకటి లైన్లో రాడు. కాబట్టి ఎప్పుడో ఏదో అయిపోయింది అధ్యక్ష. నా కాన్స్టిట్యున్సీలో ఒక విషయం అయింది అధ్యక్ష. అది నిజమెంతనో అబద్ధమంతా తెలుసుకోవారికి వీడు చేసిండు వాడు చేసిన అనగానే ఒక వర్గం అంతా లొల్లికి స్టార్ట్ అయింది అధ్యక్ష. కావాలని కొంతమంది ఓట్ బ్యాంక్ రాజకీయం కావచ్చు వాళ్ళందరినీ టర్న్అవుట్ చేయడానికి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కాబట్టి అట్లా కన్ఫ్యూజ్ చేసేతో పాటు అధ్యక్ష చేసేవారిది ఎంత నేరమో చేయించేవారిది కూడా అంతే నేరం అధ్యక్ష. దయచేసి నా ఒక మనవి ఏంటంటే ఈ సభ ద్వారా చేసినోడు ఎవరు సహకరించిన ఎవరో వారి మీద కూడా కేసు పెట్టాలి. వాళ్ళని కూడా కఠినమైన శిక్షిస్తేనే పైసలు పెట్టాడు ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు ఈ చేసినోడు చేయడానికి కూడా ఇది ఇక్కడికి ఆగిపోతుందని ఈ బిల్లుకు పూర్తిగా మద్దతిస్తూ ఇంత మంచి బిల్లు తీసుకొచ్చిన ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నమస్కారం. థ్యాంక్ యూ అధ్యక్ష.